వాటి గురించి జంక్షన్ వద్ద యువజన విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం ఆందోళనకరమని, ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక 99,000 పోస్టులతో పాటుగా 2.30 లక్షల ఉద్యోగాల కోసం సమగ్ర మెగా జాబ్ మేళా క్యాలెండర్ విడుదల చేయాలని, సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు చేపడతామన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. నారా లోకేష్ యువగలం పాదయాత్రలు ఇచ్చిన వారాహయాత్రలు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం నడిపొట్టిన అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ ఏదైతే రిలీజ్ చేశారో అది మమ అనిపించుకునే విధంగా గతంలో మేము ఇదే అఖిలపక్షం తరఫున ఇక్కడే పోరాటాలు చేస్తే 10,060 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వంకి సిగ్గుందా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ రాష్ట్రంలో 180,000 వరకు ఉద్యోగ పోస్టుల ఖాళీల కోసం భర్తీలుంటే దాంట్లో మమ అనిపించుకునే విధంగా 10,060 జాబులు విడుదల చేయడం ఏంటని మేము ఈరోజు అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల తరఫున ప్రశ్నిస్తున్నాం. నిరుద్యోగులు అన్నమో రామచంద్ర అని పొట్ట కూటు కోసము గల్ఫ్ దేశాలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నా సరే నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. అదే ప్రకారంగా నిరుద్యోగ పరిష్కారం చేస్తాము, లేనట్లయితే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నాయి. ఎంతమందికి మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారని ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం. ఏ నాయకుడు కానీ ఎవరు కూడా కనీసం యువజన పక్షాన్ని